తిరుపతి చెర్లోపల్లి క్రాస్ వద్ద గల రోడ్స్ అండ్ ప్లాంట్స్ వేదికగా నేడు నర్సరీ రైతుల జాతీయ స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ఇండియన్ నర్సరీ మెన్ అసోసియేషన్, ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వందలాది నర్సరీ రైతులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా తిరుపతి చెర్లోపల్లి క్రాస్ వద్ద గల రోడ్స్ అండ్ ప్లాంట్స్ వేదికగా శుక్రవారం నర్సరీ రైతుల జాతీయ స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ఇండియన్ నర్సరీ మెన్ అసోసియేషన్, ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వందలాది మంది నర్సరీ రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరిత భారత్ నిర్మాణంలో నర్సరీ రైతుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. నర్సరీ రంగాన్ని వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు సమర్పించేందుకు 11 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని విడుదల చేశారు. ప్లాస్టిక్ కుండలు, ట్రేలపై ఉన్న 18% జీఎస్టీ తగ్గింపు, నర్సరీలకు వ్యవసాయ విద్యుత్ సౌకర్యం, ప్రకృతి వైపరీత్యాలపై ప్రత్యేక పంట బీమా, నర్సరీ యంత్రాలపై అధిక రాయితీలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐఎన్ఏ ప్రెసిడెంట్ యోగేంద్ర పాల్ సింగ్, ఏపీ ఐఎన్ఏ ప్రెసిడెంట్ దండ వీరాంజనేయులు, ఏపీ ఐఎన్ఏ గౌరవాధ్యక్షులు పుండరాకాక్షుడు, 2 రాష్ట్రాలకు చెందిన నర్సరీ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నర్సరీల మీద గవర్నమెంట్ వాళ్ళు రైట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇబ్బందికరమైనటువంటి సమస్యలు. ఇవన్నీ కూడా వాళ్ళు వ్యక్తపరుచున్నారు. సో వారికి ఒకసారి తప్పదు సార్. వైపీ సింగ్ యూ కెన్ ప్రొసీడ్ ద నెక్స్ట్ ప్రొసీడింగ్స్. తర్వాత పడమట భారతదేశం 4గా చేసేసి దానిలో ఒక్కొక్క జోన్లో వచ్చేసేసి ఒక స్టేట్ చాప్టర్, అంటే మనకు ఒక స్టేట్కి ఒక్కొక్క చాప్టర్గా ఇప్పుడు మనం ఏఎన్ఏ ఎలా ఉందో, ఆంధ్ర నర్సరీ గ్రోవర్స్ అసోసియేషన్ ఎలా ఉన్నదో అదేవిధంగా ప్రతి స్టేట్కి కూడా ఒక స్టేట్ చాప్టర్ అనేటువంటిది చేరపెట్టినటువంటిది ఆల్రెడీ యూపీలో చేశారు. తర్వాత అండర్స్టాండింగ్ అంటే సెంట్రల్లో ఉన్నటువంటి ఇండియన్ నర్సరీ మెన్ అసోసియేషన్, తర్వాత మనం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏఎన్ఏ మన అంటే ఎకనామికల్ పొజిషన్ ఇంప్రూవ్ పడుతుంటూ మన ప్రకృతి పరిరక్షణ ఏ విధంగా మనం చేయాలనేటువంటిది మన కలిసి పనిచేయడానికి మేము సిద్ధమైనటువంటి ప్లాట్ఫామ్ అనేటువంటిది యంగర్ జనరేషన్ అంటే యూత్కి మనం ఒక ప్లాట్ఫామ్ చేయాలనేటువంటిది. కాబట్టి దీనిలో అంటే ఇది మధ్య వయస్కులు, అంటే దాదాపు 20 నుంచి 30-40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా దీనిలో పాల్గొనాలనేటువంటిది వారు వ్యక్తం చేశారు. తర్వాత మనకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏదంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. రీసెంట్గా వచ్చేసి బెंगलुरु రాష్ట్రం అంటే బెंगलुरु कैपिटल जीएसटी तो सभी को बताइए जितना कारण ये है कि जितनी बड़ी हमारी तादाद होगी, जितनी हमारी बड़ी संख्या होगी, उतनी ही हमारी आवाज बुलंद होगी, उतनी हमारी ध्यान से सुना मीडिया प्रेक्षकुలకు మీ ద్వారా వారికి ప్రత్యేక విజ్ఞప్తి. భారతదేశ వ్యాప్తంగా పొల్యూషన్ చెలివిడిగా కార్బన్ ఉద్గారాలు విడుదల చేసి మరి ప్రజా ఆరోగ్యానికి ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది. కాబట్టి ఇండియన్ నర్సరీ అసోసియేషన్ మరియు ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఒక డిక్లరేషన్ విడుదల చేసి మరి గ్రీనరీ పెంచేటందుకు మా వంతు సహకారాన్ని అందించేందుకు మా ప్రయత్నాలు చేస్తున్నామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఇక్కడ నమస్కారము. నా పేరు పుండరీకాక్షుడు, ఏఎన్ఏ మీడియా వారికి, తర్వాత ఇక్కడ చేసినటువంటి ఐఎన్ఏ పాలక మండలి సభ్యులకి, తర్వాత రైతు సోదరులకి అందరికీ నమస్కారములు. ఇప్పుడు వైపీ సింగ్ గారు ప్రెసిడెంట్ ఇండియన్ నర్సరీ మెన్ అసోసియేషన్ వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క సమస్యలు ఏంది, నర్సరీ మెన్ యొక్క సమస్యలు ఏంది, దాని పరిష్కారాలు ఏ విధంగా చేసుకురావాలనేటువంటిది అందరం కలిసి పనిచేస్తూ ఉన్నటువంటి సారాంశం చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కడియము అంటే ఏది ఇంటర్నేషనల్ స్థాయిలో మొక్కలు ఎలా పెంచుతున్నారో ఆ విధంగా పెంచుతున్నటువంటి కడియంని ద్వారా మనం విదేశాలకు కూడా మొక్కలు ఎగుమతి చేయాలనేది అంటే చైనాలో ఎలా జరుగుతుందో ఆ విధంగా కడియం వారు కూడా చేస్తున్నారు. కాబట్టి మనం చైనా వాళ్ళతో పోల్చుకుంటే మనం ఏం తక్కువ కాదు, ఇవి కూడా ఎక్స్పోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశము. అలానే థాయిలాండ్లో ఏ విధంగా చేస్తున్నారో అదేవిధంగా అంటే ఇది వెస్ట్ బెంగాల్లో కూడా చేస్తున్నారు కలకత్తాలోనే. అలానే పూనాలో వాళ్ళు యూరోప్లో ఎలా జరుగుతుందో ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి స్ట్రెంత్, ఈచ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ బలనాలను చూసుకుని మనం కూడా భారతదేశం నుంచి ఇతర దేశాలకి ఎగుమతి ఈ నర్సరీ అసోసియేషన్ ద్వారా మన స్టేట్ చాప్టర్స్ ద్వారా చేయాలన్నటువంటిది వారు వెలిపించినారు. సో అలానే వీరాంజనేయులు గారు చెప్పినటువంటిది ఏంటంటే, మనం మొక్కల పెంపకం అనేటువంటిది పర్యావరణ పరిరక్షణ. ఎందుకంటే మనకి
కార్బన్ ఎక్కువగా పెరిగిపోతుంది, ఆక్సిజన్ తక్కువ ఉంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణ కోసము పర్టికులర్గా ఏఎన్ఏ ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ మరియు ఇండియన్ నర్సరీమెన్ అసోసియేషన్ సంయుక్తంగా కలిసి కృషి చేస్తామనేటువంటిది వెలవచ్చును.